ఇవాళ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. జగన్ టూర్పై ఉత్కంఠ నెలకొంది. జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. శాంతి భద్రత సమస్య వస్తుందని చెబుతున్నారు. భారీ జన సమీకరణతో వస్తే అనుమతి లేదంటున్నారు పోలీసులు. 3 కార్లు 100 మందికే పర్మిషన్ ఇచ్చారు. ఎక్కువ మందితో వస్తే అనుమతి ఇచ్చేది లేదంటున్నారు పల్నాడు ఎస్పీ. అయితే ఇదే సమయంలో పోలీసుల అనుమతితో పని లేకుండా జగన్ టూర్ స్కెడ్యూల్ విడుదల చేసింది వైసీపీ. ఈ రోజు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి కారులో రెంటపాళ్లకు బయలుదేరుతారు జగన్. 11 గంటల నుంచి 12 గంటల మధ్య నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇవాళ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మంగళగిరి నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, పోలీస్ ఆంక్షల మధ్య అధినేత జగన్ టూర్ ఎలా సాగనుంది, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, కాసేపట్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనకు మాజీ సీఎం జగన్ పర్యటించబోతున్నారు. ఎవరైతే గత ఏడాది ఆత్మహత్యకు పాల్పడ్డారో వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించబోతున్నారు. ఏదైతే గత పొదిలి పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చోటు చేసుకోవడంతో శాంతి భద్రతల సమస్యతో పేరు చెప్పి పోలీసులు పలు ఆంక్షలు విధించారు. జగన్ కాన్వాయ్తో పాటు కేవలం 3 వాహనాలు, అదేవిధంగా 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరొకసారి నిన్న వైసీపీకి సంబంధించిన నేతల బృందం పోలీసుల అనుమతి కోరుతూ వెళ్లిన నేపథ్యంలో కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇవాళ జగన్ రెంటపాళ్ల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసింది వైసీపీ. అయితే పోలీసుల ఆంక్షల నడుమ కాసేపట్లో ఆయన తాడేపల్లిలోని ఆయన నివాసం దగ్గర నుంచి బయలుదేరబోతున్నారు. ప్రస్తుతం మనం తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతం అంతా కూల్ గా ఉన్న వాతావరణం ఉంది. ఇక్కడి నుంచి కాసేపట్లో 9 గంటలకు ఆయన బయలుదేరబోతున్నారు. 9 గంటల నుంచి 12 గంటల అంటే 3 గంటల పాటు ఈ పర్యటన షెడ్యూల్ కొనసాగనుంది. 9 గంటలకు బయలుదేరిన జగన్ 11 గంటలకు రెంటపల్ల చేరుకుంటారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు మృతి చెందిన వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం 12 గంటలకు బయలుదేరి 1:30 తిరిగి ఆయన తాడేపల్లి చేరుకోనున్నారు. అయితే పెద్ద ఎత్తున పల్నాడు జిల్లా సత్తెనపల్లికి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వస్తారన్న అంచనాల నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సత్తెనపల్లి నుంచి రెంటపాళ్లకు వెళ్లే రహదారిలో ప్రత్యేక చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క వాహనాన్ని కూడా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి. అయితే కేవలం జగన్ కాన్వాయ్తో పాటు 3 వాహనాలకు మాత్రమే అనుమతిస్తామంటున్న పోలీసులు పెద్ద ఎత్తున ఈ జనంగాన్ని అక్కడికి వస్తే ఏం చేస్తారనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేయకపోయినప్పటికీ కూడా మాజీ సీఎం హోదాలో, అదేవిధంగా రాజశేఖర రెడ్డి తనయుడిగా ఆయన్ని అభిమానించే వ్యక్తులు వస్తే తమకు సంబంధం ఏంటని ఇప్పటికే వైసీపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో అటు వైసీపీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు ఈ ఆంక్షలు విధించిన నేపథ్యంలో జగన్ పర్యటన ఎలా సాగబోతుందనేది మాత్రం ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జగన్ కాన్వాయ్తో పాటు తాడేపల్లి నుంచి రెంటపాళ్ల వరకు జగన్ కాన్వాయ్తో పాటు ఇతర నాయకుల వాహనాలను వెళ్తే వాటిని ఆపేసి కేవలం జగన్ కాన్వాయ్కి మాత్రమే అనుమతిస్తారా, లేకుంటే అక్కడి నుంచి పరిస్థితి ఎట్లా ఉండబోతుందనేది మాత్రం అంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.